నమస్తే ఫ్రెండ్స్. చాలా రకాల లోకల్ ఇండస్ట్రీస్‌లో టొమాటో సాస్‌ని తయారు చేస్తూ ఉంటారు. ఈ టొమాటో సాస్ చూడ్డానికి బాటిల్‌లో చాలా అందంగా, ఇది చాలా నీట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇవి రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ట్రక్కుల నుంచి వాటిని కొన్ని పరిశ్రమల్లో వాటిని కడగకుండా అలానే వాటిని ప్రాసెసింగ్‌కి పంపించేస్తూ ఉంటారు. అలా పంపించిన తర్వాత అందులో పుచ్చులు, పురుగులు రకరకాలన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని అంత ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా వాటిని అలానే మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇవేవి తెలియకుండా బానే ఉంది కదా అన్న ఉద్దేశంతో టొమాటో సాసెస్‌ని వాడుతూ ఉంటాము. ఈ వీడియో చూసిన తర్వాతైనా కానీ ఎవరికి వాళ్ళు తమ ఇంట్లోనే టొమాటో సాస్‌ని శుభ్రంగా తయారు చేసుకోవడం అన్నది మంచిది. టొమాటో సాస్ రుచి కోసం వాడుతున్నప్పటికీ దానివల్ల కలిగే అనర్థాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల ఫుడ్ మీద టొమాటో కెచప్ వేస్తే తినేందుకు టేస్టీగా ఉంటుంది. కొంతమంది టొమాటో కెచప్ అధికంగా తింటారు. కొన్ని బేకరీ ఐటమ్స్ తినాలంటే టొమాటో కెచప్ కావాలి. కెచప్ లేకుండా తింటే ఏదో వెల్తీగా ఉంటుంది. టొమాటోను తరచుగా కెచప్లో ఉపయోగిస్తారు. టొమాటో కెచప్ ప్రయోజనాల గురించి చాలా విన్నారు. నాణానికి మరోవైపు ఉన్నట్టుగానే దాని నష్టాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఎక్కువ కాలం వాడితే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. కెచప్లో చక్కెర చాలా ఎక్కువ కనుక ఇది ఆరోగ్యానికి హానికరం. కెచప్లో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కెచప్ను మితంగా తీసుకోవడం మంచిది. టొమాటో కెచప్లో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, మధుమేహాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం కూడా. ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే కెచప్ తక్కువగా తినడం మంచిది. మీరు ఇప్పటికీ టొమాటో కెచప్ కావాలనుకుంటే ఇంట్లో తయారు చేసిన కెచప్ ఉపయోగించడం మంచిది. టొమాటో కెచప్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ ప్రభావితం చేసే కాల్షియం పరిమాణం పెరుగుతుంది. టొమాటో లాగానే దాని గింజలు కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే విత్తనాలు నేరుగా కిడ్నీకి సులభంగా చేరుతాయి. ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తుంది. కెచప్లో హిస్టామిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నందున టొమాటో కెచప్ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అలెర్జీ ప్రతిచర్యలు ప్రేరేపిస్తాయి. టొమాటో కెచప్ తింటే ఎసిడిటీ సమస్య వస్తుంది. నిజానికి ఇందులో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇది అధిక ఫ్రక్టోజ్ చక్కెరను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది సాధారణ కార్న్ సిరప్, ఉల్లిపాయ పొడిని కూడా కలిగి ఉంటుంది. జన్యుపరంగా మార్పు చెందిన జిఎంఓ మొక్కజొన్న నుండి తయారు చేయబడుతుంది. ఇందులో చాలా రసాయనాలు, పురుగు మందులు ఉంటాయి. కాబట్టి టొమాటో సాస్ ఆరోగ్యానికి మంచిది కాదు. టొమాటో కెచప్లోని టెర్పెన్ కంటెంట్ శరీర దుర్వాసనను కలిగిస్తుంది. ఆర్గానిక్ టొమాటోలకు బదులు రసాయన టొమాటోలు మార్కెట్లో ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటుతో సహా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తాయి. కావున దయచేసి టొమాటో కెచప్లను తక్కువగా వాడడం మంచిది, లేదా పూర్తిగా నిలిపివేయడం కూడా మంచిది.